హలో గైస్, ఈ వీడియోలో మనం ఒక ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మార్కెట్ క్లోజింగ్ టైంలో మనం ఈ స్ట్రాటజీ అప్లై చేస్తాం అనమాట. సో అరౌండ్గా 2:55 పిఎంకి మార్కెట్ కండిషన్ చూసుకొని మనం 3 పిఎంకి మనం ఈ పొజిషన్ అనేది తీసుకుంటాం అనమాట. సో అప్ టు మనం 3:50 నుంచి 3:30 పిఎం దాకా కూడా హోల్డ్ అనేది చేయొచ్చు. సో ఈ స్ట్రాటజీ యొక్క సక్సెస్ రేట్ ఎన్ని టైమ్స్ మనకి మ్యాక్సిమం టార్గెట్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే కనుక మీరు ఒక 10 ట్రేడ్స్ ఈ స్ట్రాటజీ యూజ్ చేస్తే కనుక ఒక 7 to 8 ట్రేడ్స్ మనకి మ్యాక్సిమం ప్రాఫిట్లో ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ స్ట్రాటజీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, ఈ వీడియోలో మనం ఒక సింపుల్ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ డిస్కస్ చేద్దాం అన్నాం కదా. సో డిస్కస్ చేసే ముందు మనం స్మాల్ థింగ్స్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ స్ట్రాటజీ దేంట్లో అప్లై చేస్తాం. నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో రెండింటిలో కూడా అప్లై చేయొచ్చు. బట్ బ్యాంక్ నిఫ్టీలో మనకు కొంచెం బాగా ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇది కొంత వాలటిలిటీ ఉంటుంది. సో ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నిఫ్టీ అంటే స్మాల్ ప్రాఫిట్స్ వస్తాయి అనమాట. సో మనం బ్యాంక్ నిఫ్టీ కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఏ టైం ఫ్రేమ్ యూస్ చేయాలి మనం ఈ స్ట్రాటజీలో అంటే 5 minute టైం ఫ్రేమ్, అంటే చార్ట్లో మనం 5 minute టైం ఫ్రేమ్ అనేది ప్లేస్ చేస్తాం అనమాట. సో అలాగే మనకి రిస్క్ టు రివార్డ్ రేషియో ఎంత ఉంటుంది అనేది మనం చూస్తే కనుక రిస్క్ టు రివార్డ్ రేషియో వచ్చేసరికి 1:2 కానీ 1:3 కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5% స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే ఒక 10% మన టార్గెట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. లేదా 5% స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే 15% దాకా కూడా మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇవి మనకి ఫస్ట్ థింగ్ టైం ఫ్రేమ్ 5 minute టైం ఫ్రేమ్లో చార్ట్ పెట్టుకుంటాం అనమాట. బ్యాంక్ నిఫ్టీని రిస్క్ టు రివార్డ్ రేషియో 1:2 తీసుకుంటాం. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలో చూద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో దేంట్లో ప్రిఫర్ చేయొచ్చు అంటే కనుక బ్యాంక్ నిఫ్టీ ప్రిఫర్ చేయొచ్చు ఫ్రెండ్స్. నిఫ్టీలో వర్క్ అవుతా అంటే నిఫ్టీలో కూడా వర్క్ అవుతుంది, బట్ మనకి ప్రాఫిట్ అనేది కొంచెం తక్కువ వస్తుంది అనమాట. సో ఎందుకంటే స్లోగా మూవ్ అవుతుంది నిఫ్టీ కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మనం స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. సో ఈ స్ట్రాటజీ నేను పర్సనల్గా చాలా టైమ్స్ యూస్ చేశాను, బ్యాక్ టెస్ట్ చేసిందే. సో మీరు అప్లై చేసే ముందు ఖచ్చితంగా బ్యాక్ టెస్టింగ్ చేసి ప్రీవియస్ చార్ట్స్ చెక్ చేసుకొని కొన్ని టైమ్స్, అలాగే మార్కెట్ టైమ్స్లో కూడా రన్నింగ్ మార్కెట్లో కూడా కొన్ని డేస్ చెక్ చేసి ఓకే రిజల్ట్ బాగుంది, కొంత బాగానే వర్క్ అవుతుంది అన్న తర్వాత మనం మార్కెట్లో మన మనీ పెట్టి సో ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మనం ఇంకా స్ట్రాటజీలోకి వెళ్తే కనుక మనం ఈ స్ట్రాటజీ ఎప్పుడు యూజ్ చేస్తామంటే 2:55 పిఎం మార్కెట్ క్లోజింగ్ టైం, ఏదైతే ఆఫ్టర్నూన్ మార్కెట్ క్లోజింగ్ టైం 2:55 పిఎంకి చార్ట్లోకి వెళ్తాం. అప్పుడు దాకా మార్కెట్ని చూస్తాం. అప్పుడు ఏదైతే 2:55 పిఎం మనం 5 minute టైం ఫ్రేమ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎవ్రీ క్యాండిల్ ఒక 5 minute క్యాండిల్ అనమాట. 2:55 పిఎం నుంచి మనకి 3 పిఎం దాకా ఏదైతే క్యాండిల్ ఫామ్ అవుతుందో ఆ క్యాండిల్ మనం అబ్జర్వ్ చేస్తాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రీన్ క్యాండిల్ అనుకోండి. ఎగ్జాంపుల్ ఇది గ్రీన్ క్యాండిల్ అనుకుంటే కనుక ఆ హైకి ఆ లోకి ఒక లైన్ డ్రా చేస్తాం. సో 3 పిఎం తర్వాత ఒకవేళ ఈ హై బ్రేక్ అయ్యి క్యాండిల్ నెమ్మదిగా పైకి వెళ్తుంటే కనుక, పాజిటివ్ క్యాండిల్ పడుతుంటే కనుక మనం అక్కడ కాల్ ఆప్షన్ అనేది బై చేస్తాం ఫ్రెండ్స్. బై చేసి 5 to 10 minutes 15 minutes హోల్డ్ చేస్తాం. మనకి ఎప్పుడైతే మంచి ప్రాఫిట్ వచ్చిందో 3:15 పిఎం కానీ లేదా 3:30 దాకా డెలివరీలో బై చేస్తే 3:20 3:25 దాకా కూడా హోల్డ్ చేసి ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుంటాం అనమాట. స్టాప్ లాస్ వచ్చేసరికి దీని కింద స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం ఫ్రెండ్స్. సో కొన్ని టైమ్స్ మనకి మన ట్రెండింగ్ మార్కెట్ ఉంటే కనుక మన డైరెక్షన్లో మంచి ప్రాఫిట్ వస్తుంది. 1:2 కానీ 1:3 రిస్క్ టు రివార్డ్ రేషియో వస్తుంది. కొన్ని టైమ్స్ ఏంటంటే అక్కడే ఉండిపోవచ్చు అనమాట. సో అది కూడా మనకు జరుగుతుంది. ఒకవేళ మార్కెట్ ఆ టైంలో ప్యూర్ సైడ్ వేస్ ఉంటే కనుక అక్కడక్కడ ఉండిపోవచ్చు. కొన్ని టైమ్స్ మనకి కింద పడి స్టాప్ లాస్ కూడా హిట్ అవ్వచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనకి 7 to 8 టైమ్స్ ఇది ఖచ్చితంగా వర్క్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇది మేము అబ్జర్వ్ చేద్దాం చార్ట్లో కూడా. సో సింపుల్ స్ట్రాటజీ మార్కెట్లో మనం 2:55 పిఎంకి చార్ట్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే ఆ క్యాండిల్ ఫామ్ అవుతుందో 2:55 నుంచి 3 పిఎంలో ఆ క్యాండిల్కి వెళ్ళి ఒక హై లైన్ అలాగే లో లైన్ డ్రా చేస్తాం. సో డ్రా చేసిన తర్వాత ఒకవేళ అది పైన బ్రేక్ అయితే పాజిటివ్ క్యాండిల్ అయితే కనుక, ఇది గ్రీన్ క్యాండిల్ అయితే కనుక మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం. అక్కడ కాల్ ఆప్షన్ బై చేస్తాం. లేదు ఒకవేళ అది ఈ కింద లెవెల్ బ్రేక్ అయితే కనుక, డౌన్ సైడ్ బ్రేక్ అవుతుంటే రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంటే కనుక అక్కడ మనం పుట్ ఆప్షన్ బై చేసుకొని దీనిపైన మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం అనమాట. స్టాప్ లాస్ మెయింటైన్ చేసి సో అప్ టు 3:15 పిఎం దాకా కానీ ఇంట్రాడే చేస్తుంటే లేదా సో 3:25 3:28 దాకా కూడా డెలివరీలో పొజిషన్ తీసుకుంటే మనం హోల్డ్ చేసుకొని ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్ స్ట్రాటజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చూడండి, ఈరోజు మార్కెట్ క్లోజింగ్ టైంలో మనకి బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ నుంచి కూడా చాలా బాగా ర్యాలీ ఇచ్చింది, బాగా పైకి వెళ్ళింది. మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఆ హై లెవెల్స్ దగ్గర ఆఫ్టర్నూన్ 2:55 పిఎం నుంచి 3 పిఎం లోపల ఈ క్యాండిల్ అనేది 5 minute క్యాండిల్ ఫామ్ అయింది. ఆ లైన్ మనకి బ్రేక్ అయిన తర్వాత మనం ఎంట్రీ తీసుకోవచ్చు. 43,000 పుట్ ఆప్షన్ కానీ ఏదైనా బై చేసుకోవచ్చు, హోల్డ్ చేయొచ్చు. మార్కెట్ క్లోజింగ్ దాకా హోల్డ్ చేయొచ్చు, లేదా మీకు మంచి ప్రాఫిట్ కనిపిస్తే మనం బుక్ చేసుకోవచ్చు. సో పుట్ ఆప్షన్ అనేది మనం అక్కడ తీసుకుంటాం అనమాట. సో అలాగే మనకి అంతకు ముందు రోజు మనం అబ్జర్వ్
చేస్తే కనుక సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అబ్జర్వ్ చేయండి, అరౌండ్గా మనకి 2:55 PM నుంచి 3 PM క్యాండిల్ ఇదనమాట. బట్ అక్కడ మనకి బ్రేక్అవుట్ ఇవ్వలేదు. సో ఎస్టర్డే మనకి చార్ట్లో మనకి అక్కడ బ్రేక్అవుట్ ఇవ్వలేదు. మనం ఏం చేయాలంటే ఈ లెవెల్ పైన బ్రేక్ అయితే కాల్ బై చేస్తాం, ఒకవేళ ఈ లెవెల్ కింద బ్రేక్ అయితే పుట్ బై చేస్తాం. బట్ ఆ క్యాండిల్ మధ్యలోనే ట్రేడ్ అయింది. సో అటువంటి టైంలో మనం పొజిషన్ అనేది తీసుకోమన్నమాట, సింపుల్. అలాగే మనకి అంతకు ముందు రోజు 24th మనకి బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే కనుక చాలా బాగా ర్యాలీ కూడా ఇచ్చింది. ఆఫ్టర్నూన్ టైంలో మంచి ర్యాలీస్ ఉంటాయన్నమాట. సో ఇది మనకి 2:55 PM నుంచి 3 PM క్యాండిల్ వన్స్ బ్రేక్ అయిన తర్వాత మనం కాల్ ఆప్షన్ బై చేస్తాం. బై చేసి అప్ టు 325, 330 దాకా కూడా హోల్డ్ చేయొచ్చు. మార్కెట్ క్లోజింగ్ టైం ముందు మనం పొజిషన్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోవచ్చు. దీని కింద స్టాప్ లాస్ మెయింటైన్ చేయొచ్చు. ఒకవేళ ఇది హెవీ క్యాండిల్ అయ్యింది, ఒక 100-200 పాయింట్స్ క్యాండిల్ అయితే కనుక మన రిస్క్ టు రివార్డ్ రేషియో ప్రకారం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక 5%, 10% స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో అక్కడ మనం బుక్ అనేది చేసుకోవచ్చు అనమాట. జనరల్గా దీని కింద స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే బెటర్. ఆ కాల్ ఆప్షన్కి వెళ్ళి అక్కడ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఏదైతే మీరు తీసుకుంటున్నారో అక్కడ ఫామ్ అయిన క్యాండిల్కి మీరు తీసుకునే క్యాండిల్ ముందు క్యాండిల్ యొక్క బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి సింపుల్ స్ట్రాటజీ. అంతకు ముందు కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మనకి 2:55 PM నుంచి 3 PM క్యాండిల్. సో వన్స్ అది బ్రేక్ అయిన తర్వాత మనకి ఎప్పుడైతే బ్రేక్ అయిందో అక్కడ పుట్ ఆప్షన్ బై చేసుకుని హోల్డ్ చేయొచ్చు అనమాట. మ్యాక్సిమం టైమ్స్ ఇది వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇది మనకి 2:55 PM నుంచి 3 PM క్యాండిల్. సో అది అప్ సైడ్ బ్రేక్ అయింది, మనం హోల్డ్ చేస్తే కనుక చాలా మంచి ప్రాఫిట్. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఒక 80-90 పాయింట్స్ ప్రాఫిట్ అనమాట. సో అంటే మీకు మినిమం ప్రీమియం ఉంటుంది. మరి సైడ్ వేస్ మార్కెట్ అయితే హెవీ ప్రాఫిట్స్ రాకపోవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మీకు ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎప్పుడైతే అది బ్రేక్ అవుతుందో సో ఆ టైంలో మనం పొజిషన్ తీసుకొని హోల్డ్ అనేది చేస్తే కనుక మినిమం 100-200 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంత ట్రెండింగ్ మార్కెట్ అయితే ఇంకా హెవీగా మూవ్ అవ్వచ్చు. సింపుల్ స్ట్రాటజీ. సో ఇటువంటి స్ట్రాటజీస్ ఇంకా కావాలి అనుకుంటే మీరు మనం ఏదైతే ఆప్షన్ బయింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. దీంట్లో మనం ప్యూర్ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీస్ అనేవి డిస్కస్ అనేది చేస్తాం అనమాట. సో ఫ్రమ్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ దాకా అన్ని ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ దీంట్లో డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్. అంతేకాకుండా సింపుల్ ట్రిక్స్, ఎంట్రీస్ ఎంత పర్ఫెక్ట్గా తీసుకోవాలో కూడా మనం ఈ కోర్స్లో చెప్పుకుంటాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, డీటెయిల్స్ సెండ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే సో రికార్డింగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.